హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు కులగణన అంశమే చాలా పెద్ద హాట్ సబ్జెక్ట్. సో జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించగా వివిధ కారణాలతో కొందరు పాల్గొనలేకపోయారు. సో కుదరక కొందరైతే కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాని వరకు మరికొందరు. సో అలా వివరాలు ఇవ్వని వారి కోసం మరోసారి సర్వే చేస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సో ఈ విషయంలో కూడా రాజకీయాలు మొదలవుతున్నాయి. సో మిస్ అయిన వాళ్ళ కోసమే మరోసారి అని ప్రభుత్వ వర్గాలు చెప్తుంటే కాదు అది మా ఒత్తిడి వల్లే పూర్తిగా మా విజయం అని జబ్బలు చర్చుకుంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్. సో బీసీ కులగణన సర్వే రిపోర్ట్ పై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. మొత్తం తప్పుల తడకలా ఉందని అప్పుడు వాదించింది బీఆర్ఎస్. సో సర్వేలో చూపించిన బీసీ జనాభా చాలా తక్కువగా ఉందని, కావాలనే అలా చేశారంటూ ఆరోపణలు కూడా గుప్పించింది. సో తప్పులు తడకగా ఉన్న సర్వేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమంటూ కూడా కొట్లాడింది. ఈ చర్చ హాట్గా జరుగుతున్న టైంలోనే సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన పాయింట్ గులాబీ పార్టీని డిఫెన్స్లో పడేసింది. అయితే వాస్తవానికి కవిత తప్ప కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ సర్వేలో పాల్గొనలేదు. సో ఇదే పాయింట్ని హైలైట్ చేసిన ముఖ్యమంత్రి అసలు సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లకు దీని మీద మాట్లాడే హక్కు ఎలా ఉందంటూ కూడా నిండు సభలో నిలదీశారు రేవంత్ రెడ్డి. దీంతో నాలుగు ఖర్చుకున్న బీఆర్ఎస్ అధిష్టానం ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ఆ తర్వాత తెలంగాణ భవన్లో తమ పార్టీ బీసీ నేతలతో సమావేశం నిర్వహించింది. బీసీ కులగణన కోసం చేసిన సర్వేలో తమ పార్టీ ముఖ్య నేతలు పాల్గొనకుండా దాని గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ జరిగిందట ఆ సందర్భంలో. సో కులగణన సర్వేలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న మిగతా ముఖ్య నాయకులంతా ఎందుకు దూరంగా ఉన్నారని ఇతర బీసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తుంటే తాము సమాధానం చెప్పలేకపోతున్నామని ఆ మీటింగ్లో బీఆర్ఎస్ బీసీ లీడర్స్ వాదించారట. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ముందు మనం నాయకులు కూడా సర్వేలో పాల్గొనుంటే బాగుండేదన్న ఏకాభిప్రాయం ఆ మీటింగ్లో వ్యక్తమైందట. సో ఇక బీసీ సమావేశం ముగిసిన వెంటనే బయట జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం చేసిన కులగణన తప్పులు తడగ్గా ఉందని వెంటనే రీసర్వే చేయాలని కూడా డిమాండ్ చేశారు కేటీఆర్. సో ఆ రీసర్వేలో తనతో పాటు కేసీఆర్ కూడా పాల్గొంటారని కూడా బహిరంగంగా ప్రకటించేశారు కేటీఆర్. సో మొత్తం మీద రీసర్వే వ్యవహారం మాత్రం తెలంగాణ పాలిటిక్స్లో సెగలు పుట్టిస్తుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.